న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. టాపిక్ ఏదైనా సరే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డికి అధికార ప్రతిపక్ష తేడా లేదు. తాను ఏదనుకుంటే అదే చేసి తీరుతారు. తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్షకు దిగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్ష వెనుక చాలా కథ ఉందన్న మాట వినిపిస్తోంది. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే తాడిపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ బొమ్మ సెంటర్లో టెంట్ వేసుకొని కూర్చున్న ఆయన తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయాలన్న దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకే తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలన్న తన కోరికను కూడా వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా తాను ఎంత నిధులు ఖర్చు చేశాను, ఏ అభివృద్ధి పనులకు ఎంత వెచ్చించాను అన్న అంశాలను ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వివరించారు. ప్రజలకు ఏదైనా సందేహాలుంటే తనను నేరుగా సంప్రదించేందుకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటా అని, వారడిగే ప్రతి రూపాయికి లెక్క చెప్తా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలే తనకు అందరికంటే ముఖ్యమన్నారు.